రైట్. రామ్నాథ్ గారు, ఏంటి తమిళ పాలిటిక్స్ ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తోంది? నిజానికి ఎవరు ఊహించని పరిణామంగా కనిపిస్తోంది ఇది. విజయ్ చాలా సులభంగా సీఎం పీఠం ఎక్కేస్తారేమో అని అనుకున్నారు, కానీ ఇన్ని మలుపులు, ఇన్ని మెరుపులు ఉంటాయని ఎవరు ఊహించలేదు. ఈశ్వర్ గారు, ఇదంతా బీజేపీ మనోభావాలు దెబ్బతినడంతో వచ్చింది వ్యవహారం. విజయ్ గారు బీజేపీకి ప్రోగా ఉండే వ్యక్తి, ప్రోగా ఉండే పార్టీ అంటే ఈ పార్టీకి ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీతో మద్దతు తీసుకోవడంతో అసలు విషయం వచ్చేసి గవర్నర్ గారికి అయితే విచక్షణాధికారం ఉంటుంది. గవర్నర్ గారికి కూడా విచక్షణాధికారం ఉంటుంది. ఆయన పూర్తిగా తప్పు పట్టడానికి కూడా ఇక్కడ లేదు. ఎంతసేపు అసెంబ్లీలోనే మేము బల నిరూపణ చేసుకుంటామని చెప్తున్నారు. కానీ గవర్నర్ ఈ ప్రభుత్వం, తాను పిలిచే ప్రభుత్వం స్టెబిలిటీ ఎంత ఉంటుంది, స్థిరత్వం ఎంత ఉంటుంది అనేది కూడా గవర్నర్ పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ సంగతి పక్కన పెడితే ఓపెన్ గా మాట్లాడుకుంటే మనకైనా కానీ ఇప్పటి వరకు మ్యాజిక్ ఫిగర్ విజయ్ గారి దగ్గర లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పటి వరకు అధికారికంగా మద్దతు ప్రకటించింది. కమ్యూనిస్టులు ఇంకా తేల్చలేదు. మేబీ రేపో ఎల్లుండి వాళ్ళు కూడా ఇస్తారు. మాక్సిమం జరిగిపోద్ది. గవర్నర్ గారు కూడా అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు స్టాలిన్ గారు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు చాలా బృందాలుగా. వాళ్ళు కూటమికి కట్టుబడి మేము డిఎంకేతో ఉన్నాం కాబట్టి డిఎంకేని వదిలిపెట్టి మేము బయటకు రాలేము, టీవీకేకు మద్దతు ఇవ్వలేమని కమ్యూనిస్ట్ పార్టీలు ఇదివరకు చెప్పారు. కానీ ఈ రోజు స్టాలిన్ గారితో భేటీ అయిన తర్వాత స్టాలిన్ గారు స్వయంగా చెప్పారు, లేదు మీరు కూటమిలో ఉన్నంత మాత్రాన మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలనేది మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు, మీరు టీవీకేకి మద్దతు ఇవ్వకూడదని కూడా మేము చెప్పము, అది మీ ఇష్టం అని చెప్పారు. ఆ తర్వాతనే మేము ఇక సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటామని కమ్యూనిస్టులు చెప్పారు, వీసీకే పార్టీ చెప్పింది. అంటే రేపు ఎల్లుండో వాళ్ళు కూడా మాక్సిమం మద్దతు ఇవ్వడం అనేది జరిగిపోతుంది. మద్దతు ఇవ్వకుండా విజయ్ని ప్రతిఘటించాలన్నంత కసి, ఆ కారణాలు కూడా కమ్యూనిస్టులకు ఉండకపోవచ్చు, అక్కడ వీసీకే పార్టీకి ఉండకపోవచ్చు. కాబట్టి ఇదంతా జరుగుతుంది. గవర్నర్ గారికి కూడా తెలుసు ఇప్పుడు తాను చేసే ప్రతి చర్య బీజేపీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. గవర్నర్ గారి ప్రతి అడుగు బీజేపీ కన్సర్న్లో నడుస్తోందని ప్రజలు అనుకుంటారు. దానివల్ల రాజకీయంగా బీజేపీ కూడా చెడ్డ పేరు ఉంటుందని తెలుసు. ఇక్కడ గవర్నర్ గారిని ఇంకో కోణంలో కూడా చూడొచ్చు. ఆయన విజయ్ గారికి ఇంకోటి కూడా చెప్పారు, నేను ఇంకో పార్టీని ఏది కూడా, ఇంకో కూటమిని కానీ నేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించను, కానీ మీరు నా దగ్గరకు వచ్చేసరికి, ప్రమాణ స్వీకారం వచ్చేసరికి 118 మంది ఎక్కడున్నారు చెప్పండి అని చెప్పారు. ఇలా అడగడం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు సింగిల్ గా పోటీ చేశారు. ఇప్పుడు మిగతా పార్టీలు 2 సీట్లు కమ్యూనిస్టులు కావచ్చు, 4 సీట్లు ఈ కమ్యూనిస్టు, మిగతా పార్టీలంతా డిఎంకే కూటమిలో పోటీ చేసి గెలిచారు. వాళ్ళు ఇప్పటి వరకు అధికారికంగా మేము మద్దతు ఇస్తామని ప్రకటించలేదు. మరి అలాంటప్పుడు గవర్నర్ ఈ ప్రభుత్వం స్టెబిలిటీకి గ్యారంటీ ఏంటి అన్న కోణంలో ఆలోచించడం కూడా తప్పు కాదు. అట్ ది సేమ్ టైం గవర్నర్ గారు మీరే రండి, ఇంకోవర్ అయితే ఆహ్వానించను, మీరు టైం తీసుకొని ఆ 118 మంది ఎవరో లిస్టు తీసుకొని రండి అని చెప్పడం కూడా దీన్ని గమనించాలి. గవర్నర్ పూర్తిగా ఏదో చేసేస్తున్నారు అనడానికి కూడా లేదు. పైగా ఇప్పుడు మీరు అభిమన్యుడా అర్జునుడా అన్నారు. ఒకవేళ విజయ్ని మనమంతా కలిసి ఒక అభిమన్యులాగా మార్చేయాలి అనుకుంటే ఆ తర్వాత కౌరవులకి ఏం జరిగింది యుద్ధంలో, అది జరుగుతుంది. ఈ రోజు ఈవెన్ స్టాలిన్ గారు కూడా హుందాగా ఎందుకు ఆయనకు ఎదురు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, వద్దు స్టాలిన్ విజయ్ గారు ముఖ్యమంత్రి కానివ్వండి, ఒక 6 నెలల వరకు మేము ఆయనకి ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టమని ఎందుకు అంటున్నారంటే, ఈ రోజు విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటే ఆయన మరింత బలపడమే కానీ బలహీనపడేదంటూ ఉండదు. ఒకవేళ మహా అంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినా కూడా టీవీకేకి ఎక్కువ సీట్లు వస్తాయి. కానీ డిఎంకే అన్న డిఎంకే అసలు ఎలక్షన్లకు వెళ్ళి 3లో కూడా వాళ్ళు లేరు. ఇప్పుడు ఎలక్షన్లకు వెళితే ఇంత దగ్గరకు వచ్చి ఇంత అన్యాయంగా విజయ్కి అన్యాయం చేశారని చెప్పి పబ్లిక్ ఇంకో 30-40 సీట్లు ఎక్కువ ఇస్తారు కానీ తక్కువ ఏమి ఇవ్వరు. ఇప్పుడు డివికే కానీ ఇప్పుడు ఏంటి, డిఎంకే స్టాలిన్ వ్యూ కరెక్ట్ గా ఉంది. ఆయన ఏంటంటే కానివ్వండి, చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, విజయ్ పాలన ఎలా ఉంటుందో అని చూడాలని పబ్లిక్ అనుకుంటున్నారు. కాబట్టి ఒక 1 year ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అంచనాలు తగ్గుతాయి, ఈ పథకాలన్నీ చాలా ఉన్నాయి, అమలు చేయడం కష్టం అవుతుంది. దానికి తోడు ఈయన కాంగ్రెస్ తో ఉన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకున్నంత మద్దతు కూడా టీవీకి ప్రభుత్వానికి ఇక్కడ ఉండదు. ఇవన్నీ కలిసి 1 year తర్వాత మొత్తం అసలైన పిక్చర్ బయటకు వస్తుంది. అప్పుడు మనం ప్రతిపక్షంగా గట్టిగా నిలబడితే ఫ్యూచర్ ఉంటుంది అన్నది స్టాలిన్ గారు కరెక్ట్ గానే అంచనా వేస్తున్నారు. అందుకే ఎక్కడా కూడా స్టాలిన్ గారు విజయ్ ముఖ్యమంత్రి కాకూడదు, అడ్డుకుంటామని చెప్పడం లేదు. కానీ ఏంటి అంటున్నారు, చివరకు తన మిత్రపక్షాన్ని కూడా మీరు మద్దతు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు అని కూడా చెప్తున్నారు. ఒక పరిణితి కలిగినటువంటి రాజకీయ నాయకుడిలా స్టాలిన్ వ్యవహరించారనుకోవచ్చా? దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు విజయ్ లాంటి కొత్తగా వచ్చిన వ్యక్తి హఠాత్తుగా ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటి, అడ్డుకోవాలి అన్న అసూయ ద్వేషాలు ఉంటే ఏదైనా రాజకీయాలు చేసేవాళ్ళేమో. కానీ స్టాలిన్ గారు కానివ్వండి, 6 నెలలు మేము టైం ఇస్తాం, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 6 నెలల పాటు మేము ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయము అని కూడా చెప్తున్నారంటే ఇంకా రాజకీయాల్లో ఇది చాలా హుందాతనంగానే రాజకీయం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఓవరాల్ గా చూస్తే ఏం లేదు, ఇక కమ్యూనిస్టులు కావచ్చు, వీసీకే పార్టీ కావచ్చు,
మద్దతు ఇస్తే రేపో ఎల్లుండిలో అయిపోతుంది. గవర్నర్ గారు అడుగుతున్నది ఏంటి, నా దగ్గరికి లిస్టు తీసుకురండి అని 118 మంది ఎవరో అంటున్నారు. ఇప్పుడు విజయ్ గారి మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే మీ దగ్గర ఈ రోజుకి లేదు. మీరు కమ్యూనిస్టులను ఒప్పించుకుంటారా, వీసీకే పార్టీని ఒప్పిస్తారా, మిగిలిన వాళ్ళని ఎవరినైనా ఒప్పించుకుంటారో ఆ బలం అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. విజయ్ గారు తొలిసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. లేదు నేను ఇప్పటికి మీ దగ్గరకు వచ్చి 118 మంది మద్దతు ఉందని నేను చెప్పను, డైరెక్ట్ గా నన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించండి అని అడగడానికి కూడా గవర్నర్ ఇంకోలా తీసుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ నిరూపించుకోలేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా విజయ్ గారికి అయితే ఆ స్టేటస్ వచ్చేస్తుంది కదా. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ గవర్నర్ గారు వీళ్ళంతా ఎంత అడ్డుకున్నా ఇక్కడ బీజేపీ అనేది కూడా ఉంటుంది. కాదు, ఆయన అయితే ఆయన 2 స్థానాల్లో పోటీ చేసిన దాంతో కలుపుకొని దాదాపు 113 స్థానాల మద్దతు, లేకపోతే 112 స్థానాల మద్దతు, అభ్యర్థుల లేకపోతే ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని నిరూపించుకున్నట్టే కదా. ఆల్మోస్ట్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఇక దగ్గర ఎంతుంది, ఒక 6 స్థానాలు మాత్రమే, 6 ఎమ్మెల్యేలు మాత్రమే సంఖ్యాబలం తక్కువ ఉంది. దీనికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఏంటి ఇబ్బంది ఏమొస్తుంది? మరి ఒక 20-30 మంది బలం తక్కువ ఉందనుకోండి, ఓకే, గవర్నర్ కూడా ఆచితూచి అడిగేస్తున్నారు అనుకోవచ్చు. దీంట్లో ఏం మళ్ళా దాపరికం ఏం లేదు ఈశ్వర్ గారు. బీజేపీ కరెక్ట్ గా ఉండింటే, బీజేపీ మనోభావం దెబ్బతినకపోతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఉండేవారు. ఒక అవకాశాన్ని వాడుకుంటున్నారు గవర్నర్ ద్వారా. మేము ఇక్కడ ఉన్నాము, మేము కూడా ఇలా చేయగలము, కాంగ్రెస్ తో కలిసిపోయినంత మాత్రం మొత్తం సవ్యంగా ఉంటుందని అనుకోవద్దండి ఏదో ఒక సిగ్నల్ అయితే ఇస్తున్నారు. పూర్తిగా గవర్నర్ గారిని కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఓపెన్ గానే ఈ రోజుకైతే మ్యాజిక్ ఫిగర్ విజయ్ గారి దగ్గర లేదు. దాన్ని సంపాదించుకోవాలి, నేను తర్వాత సంపాదించుకుంటా, అసెంబ్లీలో చూపెడతాను నా బలం, అని ముఖ్యమంత్రిగా చేయించండి అన్నప్పుడు గవర్నర్ గారు సహజంగానే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ నియమించింది కాబట్టి ఆయన ఉంటుంది, దాని తగ్గట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో కర్ణాటకలో కానీ దానికి ముందు గోవాలో కానీ బాగా వెనకబడినటువంటి బీజేపీని కనీసం సింగిల్ లార్జెస్ట్ పార్టీలుగా గుర్తించి మిగతా వాళ్ళని పిలవకుండా అంతకంటే తక్కువ సీట్లు ఉన్నటువంటి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన సందర్భాలు మనం చూడలేదా? అంటే యడ్యూరప్ప ఉదాహరణ వాళ్ళు ఇంకో రివర్స్ లో కూడా చెప్తూ ఉన్నారు. ఆ రోజు కుమారస్వామి మద్దతు ఇస్తామని చెప్పారు గవర్నర్ దగ్గర, ఆయన కన్విన్స్ అయ్యారు, గవర్నర్ ఇచ్చారు. కానీ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ముఖ్యమంత్రి చేయడం ఏంటి, నిన్నే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఫిట్టింగ్ పెట్టారు. దాంట్లో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోలేకపోయారు అని కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ముందే ఈ ప్రభుత్వం స్టెబిలిటీ ఎంత ఉంటుంది అన్నది గవర్నర్ గారు పరిశీలిస్తున్నారు. బల నిరూపణ చేసుకోవాల్సింది లోక్ భవన్ లోనా లేకపోతే చట్టసభల్లోనా? ఈ ప్రశ్న వస్తుంది కదా ఎవరికైనా. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇది వరకు గవర్నర్లు ఇష్టానుసారం అసెంబ్లీలో బలం ఎంత ఉంది అలా నిరూపించుకుంటారా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా మేమే ఫీల్ అయ్యాం వీళ్ళకి బలం లేదు అని చెప్పి గవర్నమెంట్లను కూల్చేసేవారు. దాన్ని ప్రివెంట్ చేయడానికి, అడ్డుకోవడానికి అది కాదు, గవర్నర్ కాదు నిర్ణయించాల్సింది, ఫ్లోర్ లో జరగాలి టెస్ట్ అని చెప్పారు. దాన్ని ఇలా కూడా ఓవరాల్ గా ఏంటి అంటే ఇది చాలా సింపుల్. విజయ్ అయితే 1 రోజు 2 రోజులు అడ్డుకోగలుగుతారు. ఒకవేళ మొత్తం కేంద్ర ప్రభుత్వం, గవర్నర్, మిగిలిన వాళ్ళందరూ కలిసి అతన్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటే ఎంతకాలం అడ్డుకుంటారు? కొద్ది రోజులు ఏమన్నా అసెంబ్లీని ఫ్రీజ్ చేస్తారా? ఆ తర్వాత అయినా రావాలి కదా. ఎలక్షన్లకు వెళ్తారా? ఎలక్షన్లకు వెళ్తే సింగిల్ గానీ కొట్టేస్తారు విజయ్. అసలు ప్రతిపక్షాలు కూడా రెడీగా లేవు. ఇదంతా జస్ట్ ఒక ఇరిటేట్ చేయడానికి, మేము ఇక్కడ ఉన్నాము, మా గవర్నర్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ బీజేపీ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది అని ఒక ఆట ఆడుకోవడానికి కొత్తగా వచ్చారు కాబట్టి అంత సవ్యంగా నడిపించకుండా రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా నేర్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. రైట్, ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తారే కానీ ఈ అనుభవం ఉన్నటువంటి సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, తర్వాత వీసీకే పార్టీ అంట, వీటన్నిటితో కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే విజయ్ అనుభవాలేమి వీళ్ళందరికీ మంచి అవకాశంగా ఏమన్నా మారే ప్రమాదం ఉందా? ఈశ్వర్ గారు ఏం లేదు, ఇప్పుడు అందరూ గవర్నర్ అంటున్నారు కదా. ఒకవేళ విజయ్ గారు ప్రభుత్వాన్ని ఫామ్ చేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు గవర్నర్ ఎంతసేపు అంటున్నారు, మీరు మద్దతు ఇవ్వచ్చు కదా అని వాళ్ళు కూడా వస్తారు. అవును, ఇవ్వాల్సిన వాళ్ళు మద్దతు ఇవ్వకుండా గవర్నర్ మీద తోసేస్తే కూడా కథ నడవదు కదా. సింపుల్, అంతా సవ్యంగా ఉండి బీజేపీకి మద్దతు దారుడై ఉంటే ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి 2 వారాల తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునేవారు. ఈరోజు బీజేపీకి మద్దతుగా లేరు, కాంగ్రెస్ తో ఉన్నారు కాబట్టి ముందే తన బలాన్ని చూపెట్టాల్సిన పరిస్థితి విజయ్కి వచ్చింది. ఆ బాధ్యత కూడా విజయ్ గారికి చూపెట్టాల్సింది, ఇక తప్పదు. రైట్, సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్తున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తే గతంలో తరహాలోనే సుప్రీంకోర్టు కూడా ఈ రోజు మాట్లాడుతున్నారనడానికి లేదు, తీర్పులు మారుతూ ఉంటాయి. అవును, సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోండి విజయ్ గారు, సుప్రీంకోర్టు కూడా ఈ రోజు అడగచ్చు, సరే మీరు సింగిల్ గా పోటీ చేశారు కదా,
మిగిలిన పార్టీలన్నీ ఏరే కూటమిలో ఉన్నాయి కదా, వాళ్ళు ఇప్పటికీ కూడా అధికారికంగా మద్దతు ఇస్తామని చెప్పలేదు. మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సరే మీరు ఎలా బల నిరూపణ చేసుకుంటారు, ఏది ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో ఒకసారి చెప్పండి అని సుప్రీంకోర్టు కూడా అడగచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో లాగే ఈ రోజు కూడా రెస్పాండ్ అవుతుందనడానికి కూడా లేదు. కరెక్ట్. సో మొత్తం మీద అయితే 118 మంది సభ్యుల బలాన్ని ముందే చూపెట్టుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. కాకపోతే కమ్యూనిస్టులు, బీసీకే పార్టీలన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1-2 రోజుల్లో క్లియర్ అవుతుంది. విజయ్ని అడ్డుకునే పరిస్థితులు అయితే ఈ రోజు లేవు. 1 ఇయర్ పాటు అయినా కనీసం అతను ముఖ్యమంత్రిగా ఉంటేనే మనకు మంచిదని ప్రతిపక్షాలు కూడా ఈ రోజు అనుకునే పరిస్థితి వచ్చేసింది.